ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నేటి సమాజంలో సెంటు భూమి కోసం అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చూస్తున్నాం. ఆస్తి కోసం కన్నవారిని, కుటుంబ సభ్యులను దూరం చేసుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ మనం వింటున్న వార్త అందుకు పూర్తిగా భిన్నం. 3.25 ఎకరాల భూమి అంటే నేడు కోట్ల రూపాయల్లో ఉంటుంది. కానీ అలాంటి భూమిని సైతం శ్రీ వివేకానంద ఆవాసానికి దానం చేశారు కీర్తిశేషులు కేమిశెట్టి బాపురావు పటేల్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సౌన గ్రామానికి చెందిన కీర్తిశేషులు కేమిశెట్టి బాపురావు పటేల్ తనకున్న 3.25 గుంటల భూమిని తాను బతుకున్నప్పుడు వివేకానంద ఆవాసానికి విరాళంగా రాసిచ్చారు. దీంతో శ్రీ వివేకానంద ఆవాస కమిటీ కార్యవర్గం అందరూ అక్కడికి వెళ్లి వారి చిత్రపటానికి పుష్పమాలతో శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మంచితనాన్ని వారు గుర్తు చేసుకున్నారు. పూర్వం రాజులు, ధనికులు గుళ్లకు, గోపురాలకు, గోశాలలకు భూదానం చేసేవారని, అలాంటి సేవాగుణంతో కేమిశెట్టి బాపురావు సమాజ హితం కొరకు ఏర్పాటు చేసిన నిరశ్రిత ఆవాసానికి తన సొంత భూమిని దానం చేసి సమాజంలో ఎందరికో మార్గదర్శకులుగా నిలిచారని శ్రీకృష్ణదాస్ కొనియాడారు. రానున్న రోజుల్లో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భూదాత పేరుపై గ్రామంలో, మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.